నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశాము. టేస్టీ వంటకాలు నేర్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మరి ఏ మాత్రం లేట్ చేయొద్దు. మరి ఈ వారం మనం ఏ ప్రాంతానికి సంబంధించిన రుచులు నేర్చుకోబోతున్నామో తెలుసా? మహారాష్ట్ర. మరి మహారాష్ట్రియన్ స్పెషల్ వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు శృతి గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిని అడిగి తెలుసుకుందాం. ఇన్వైట్ చేసేద్దామా శృతి గారిని? ప్లీజ్ వెల్కమ్ అండి. హలో మాధురి. హాయ్ శృతి గారు. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? ఆయనండి. రాంగ్ క్వశ్చన్ అడిగాను కదా, ఎందుకు అనిపిస్తుంది మీకు? మీరు ఇంత బాగుంటే ఇంకా నేను ఎలా ఉన్నారని ఎందుకు అడగాలి? ఓ వావ్, నిజంగా అబ్బా నా దిశ కదా, టక్ 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 సౌండ్లు వేసుకోండి మీరు ఎడిటింగ్ లో. చాలా బాగున్నారండి. అండ్ ముఖ్యంగా నాకు ఫస్ట్ మీది ఆ చాంద్ బాలి బొట్టు చాలా బాగా నచ్చింది. మహారాష్ట్ర స్పెషల్ అండి కదా. ఓకే, ఛత్రపతి శివాజీ గుర్తొచ్చేసారు ఒకేసారి. ఝాన్సీ లక్ష్మీబాయి చెప్పారు. ఝాన్సీ లక్ష్మీబాయి, అవును కదా, లేడీస్ లో అయితే అలాగా. ఓకే, సో చాలా బాగున్నారు. మరి మహారాష్ట్రలో ఎక్కడ మీది? అంటే ఆన్సెస్టర్స్ నేటివ్ ఔరంగాబాద్ నుంచి వచ్చారండి. ఇప్పుడైతే ఇక్కడే సెటిల్ హైదరాబాద్ లో. మరి ఇంట్లో మీరు మాట్లాడుకునే లాంగ్వేజ్ ఏంటి? మరాఠీ. మరాఠీయే. మరాఠీ. తెలుగు వచ్చు, అర్థమవుతుంది? వచ్చు. బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్ అండి. ఓకే, సో యాన్సిస్టర్స్ పెద్దవాళ్ళందరూ అక్కడ వాళ్ళు కాబట్టి వెళ్తూ ఉంటారా మరి ఔరంగాబాద్? ఏదైనా మ్యారేజ్ ఉంటే, రిలేటివ్స్ మ్యారేజ్ ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్తాం. ఓకే, సో ఇంకా కనెక్షన్స్ ఉన్నాయన్నమాట అక్కడికి ఇక్కడికి. ఓకే, సో అక్కడి వంటకాలు అన్నీ కూడా మీకు బాగా ఐడియా ఉంది? అంటే మాది మిక్స్ ఉంటది, తెలంగాణ అండ్ మహారాష్ట్ర. ఓకే, దీన్ని ఏమనుకోవాలి అప్పుడు? మిక్స్ అనుకోవచ్చు, మిక్స్ హైబ్రిడ్ అన్నమాట ఇది. సో ఓకే, మరి ముందుగా మన ప్రేక్షకులకి ఔరంగాబాద్ స్పెషల్ లో భాగంగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? చికెన్ బాదామి అండ్ సాబుదానా. ఓకే, ఈ రెండు వేరు కర్రీసా? వెరీ సో ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు? ఫస్ట్ చికెన్. దాని పేరేంటి? చికెన్ బాదామి. చికెన్ బాదామి అంటే బాదం పప్పు వేస్తారా? చూడాలి మీరు. చెప్పరంట, చూసే తెలుసుకోవాలి. మరి చికెన్ బాదామి ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చికెన్ బాదామి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ బాదం తోటి అన్నాను, అక్కడ బాదం కనిపిస్తుంది, అదే కదా? ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? మరి ముందు ఏం చేయాలి? ముందు మ్యారినేట్ చేయాలి. ఓకే, అయితే మీకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. ఇదిగోండి. ఫస్ట్ చికెన్ తీసుకొని వాష్ చేసి, ఓకే, దీంట్లోనే కర్డ్, పెరుగు, పసుపుని ఏమంటారు హిందీ మరాఠీలో? హడద్. ఓకే, హల్దీ. ఉప్పునేమంటారు మరాఠీలో? మీట్ అంటారా? ఓకే. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గ్రైండ్ చేయాలి. ఓకే, సో మీకు చిన్న మిక్సీ జార్ సరిపోతుంది కదా? నేను వేసేసి ఇచ్చేసాను ఏమేమి వేయాలో. ఫస్ట్ కొత్తిమీర, ఇది పుదీనా, మీరు ఏమన్నారు దీన్ని? పచ్చిమిర్చి. మళ్ళీ చెప్పండి. పచ్చిమిర్చి అంట. దొరికిపోయారు. పచ్చిమిర్చి. ఇప్పుడు మరాఠీ వర్డ్ వచ్చేసి మరాఠీలో ఏమంటారు? కచ్చిమిర్చి అంటారా? అయితే మీది కరెక్టే, పచ్చిమిర్చి. ఇంకా మీకు మా తెలుగు కూడా అన్నట్టు రాలేదేమో అని అనుకుని కామెడీ చేద్దాం అనుకున్నాను, మీరే నాకు కామెడీ చేశారు. ఓకే, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుని వచ్చేస్తారా? ఓకే. అయిపోయిందండి? అయిపోయిందండి, తీసుకొచ్చేది. ఈ మిక్స్చర్ కూడా దీంట్లో వేయాలండి. ఇది కాస్త గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట అయితే? అవునండి. యూజువల్లీ మీరు అందరూ రెడ్ మిర్చి చేస్తారు కదా, ఇది గ్రీన్ మసాలా. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇలా ట్రై చేయాలనిపిస్తుంది మీరు చేస్తుంటే. కొంచెం అద్రక్ లసన్ పేస్ట్. ఏంటది? అద్రక్ లసన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మిక్స్ చేసి
మ్యారినేట్ చేయాలి. ఓకే. అయితే శృతి గారు, సో మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ ఏనండి. ప్రెసెంట్. పాస్ట్ లో అయితే ఏం చేసేవారు? పాస్ట్ లో మా ఆఫీస్ ఉందండి, కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ ఉంది మా హస్బెండ్ ది. ఓకే. దాంట్లో హెల్ప్ చేసేదాన్ని. ఓకే. మేనేజ్మెంట్ సైడ్. ఇప్పుడు పిల్లలు స్కూల్ అవన్నీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఓకే. సో అప్పట్లో మీరు ఒక పార్ట్ టైం జాబ్ చేసేవారు, ఇప్పుడు ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు అనమాట ఇంట్లో. హోమ్ మేకర్. ఇది మ్యారినేషన్ అయిపోయిందండి. ఓకే. ఓకే. సో మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా చేయొచ్చా మనము? ఇప్పుడు మేము పోపే. ఓకే. స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే. వేడైతే ఆయిల్ వేసుకోవాలి. ఓకే. మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ డీటెయిల్స్. ఓకే. మై ఫ్యామిలీలో లైక్ మై హస్బెండ్ అండి. మై హస్బెండ్ ఇస్ కంప్యూటర్ బిజినెస్ అండి. అండ్ మై సన్ అండ్ డాటర్. సన్ ఇస్ అన్ ఇంజనీరింగ్ అయిపోయింది ఆయనది. అండ్ హిస్ డూయింగ్ VFX ట్రైనింగ్. ఓకే. అండ్ డాటర్ ఇస్ ఇన్ 11th అండి. ఓకే. ఓకే. సో తను మీతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మీ అబ్బాయి బిజీగా ఉంటాడు కాబట్టి. ఓకే. మీకు హెల్ప్ చేస్తుందా మీ అమ్మాయి? నో అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ నో. ఈ మధ్య పిల్లలు చేయాలండి. ఓకే. ఏమీ రాదా అట్లీస్ట్? అంటే ఆమ్లెట్, మ్యాగీ అవన్నీ స్మాల్ ఐటమ్స్ చేసుకుంటుంది. చేస్తుంది. ఓకే, చాలు, సరిపోతుంది. మనకు ఆయిల్ కూడా వేడైంది ఇక్కడ. వేడైంది ఆయిల్. దీంట్లో స్టార్టింగ్ లో సాయి జీరా, ఆల్ గరం మసాలా, తేజ్ పత్తా. ఓకే. బిర్యానీ ఆకు, దాల్చీని, హోల్ గరం మసాలా. ఆల్ హోల్ గరం మసాలా. ఓకే. దీంట్లో ఆనియన్. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటానండి. ఏదైనా హెల్ప్ కావాలంటే అకౌంట్స్లో ఏమైనా HR సైడ్ హెల్ప్ ఉంటే వెళ్తానండి. ఓకే. మీకు జాబ్కి వెళ్ళడం అంటే ఇష్టమా, ఇంట్లో రిలాక్స్గా ఉండడం అంటే ఇష్టమా? అంటే ఇంట్లో రిలాక్స్ చేయడం అంత ఇష్టం ఉండదండి. ఎందుకంటే పని అయ్యాక ఫ్రీ టైంలో నేను ఎక్కువ టీవీ చూడనండి. స్పీకింగ్ ఏ సీరియల్స్ చూడను, ఏం చూడను. ఓన్లీ ఏదైనా న్యూ ఏమైనా ఇలా కుక్కరీ షోస్ ఉంటే చూస్తానంటే. ఓకే. సో దాని వల్ల మనకి యూజ్ ఉంటుంది, అది మనం నేర్చుకుని మన వాళ్ళకి చేయొచ్చు కదా అన్నట్టుగా. ఓకే. రైట్. సో మీరు ఏదైనా చూడాలి అంటే ఖచ్చితంగా అది నేర్చుకునేటట్టుగా ఉంటేనే మీరు చూస్తారు. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు టైంని చాలా వాల్యుబుల్ గా చూస్తారని నాకు అర్థమవుతుంది దీన్ని బట్టి. అంతేనా? ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తారు ఇప్పుడు? దీంట్లో కొంచెం అద్రక్ లహసన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం పసుపు. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, అదర్వైజ్ నో నీడ్. దాంట్లో పచ్చిమిర్చి స్ట్రాంగ్ ఉంటుంది కదా. అవును, అవసరం లేదు. సో ఇది వేసేసుకుంటారా అయితే? లిడ్ పెట్టుకుందాం. ఈ బాదం పప్పు ఎప్పుడు వేసుకుంటాం మనము? ఇది బాయిల్ అయ్యే వరకు ఇది పేస్ట్ చేయాలి. ఓ, పేస్ట్ చేసుకోవాలి అది. ఓకే, సరే అయితే దీని మీద ఓకే. ఇప్పుడు బాదం పప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే గ్రైండ్ చేయొచ్చు, లేకపోతే కొంచెం రోస్ట్ చేసి గ్రైండ్ చేయొచ్చు. ఓకే, అయితే బాదం రోస్ట్ చేసుకుందామా మరి? డ్రై రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ పౌడర్ లా చల్లుకున్నా మనకు సరిపోతుంది బాదం? కాదు, అది పేస్ట్ చేయాలండి. పౌడర్ పేస్ట్ చేయాలి. అలా వేస్తే అది పౌడర్ కనిపిస్తుంది, స్మూత్నెస్ రాదు కర్రీలో. సో సరిపోతుంది కదా ఇలా? మిక్సీ జార్లో తీసేసుకుంటాం. సో మీకు ఎలా కావాలో అలానే గ్రైండ్ చేసుకుని వచ్చేసేయండి. ఓకేనండి. వాటర్ కావాలా? కొంచెం వాటర్. ఈ చిన్న కప్లో ఉంది వాటర్.
ఇది ఎప్పుడు వేసుకోవాలి? ఈ ఫైనల్ లాస్ట్కి కొంచెం చికెన్ టెండర్ అవ్వాలండి. ఓకే. టైంలో ఈ పేస్ట్ యాడ్ చేస్తాం. వాటర్ జగ్లో ఉంటుంది సో కలిపేసుకుని మూత పెట్టేసుకోవచ్చు. ఇంకా మీకు కొంచెం ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఓకే. మూత పెట్టేసుకుందామా? యా. ఓకే శృతి గారు, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయింది. లైక్ ఇలా ఆయిల్ సెపరేట్ అవుతే మసాలా కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఓకే. ఫైనల్గా కావాలంటే కొంచెం సాల్ట్ వేసి రెడీ అయిపోయినట్టేనా? యా. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా అండ్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా మహారాష్ట్రియన్ స్పెషల్ డిష్ చికెన్ బాదామి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చికెన్ బాదామి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, షాజీరా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, బాదం పప్పు కొద్దిగా. చికెన్ బాదామి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో చికెన్, పెరుగు, పసుపు, ఉప్పు వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని చికెన్ లో వేసుకోవాలి. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో షాజీరా, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బాదం వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మగ్గుతున్న చికెన్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చివరిగా కొద్దిగా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ బాదామి రెడీ. చికెన్ బాదామి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? తీసుకోండి. మీరు ట్రై చేయండి ఫస్ట్. నేను చేస్తాను, మీరు కొంచెం తీసుకోండి. బాగుంది. టేస్ట్ చాలా సాఫ్ట్ ఉంది. అంటే మరీ ఎక్కువ స్పైసీ కాకుండా అండ్ చక్కగా లిమిటెడ్గా మనకి ఇందులో పుదీనా ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి సో చాలా బాగుందండి టేస్ట్. మనకి ఏంటంటే ఆకుకూరలు తింటున్న ఫీల్కి కాస్త దగ్గరలో ఉంది. నాన్ వెజ్ విత్ లీఫీ వెజిటేబుల్స్ కాంబినేషన్ అన్నట్టుగా అనిపించింది నాకు అనమాట. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగా కుదిరిందా? రెగ్యులర్లీ చేస్తుంటారు, వీక్లీ వన్స్ కంపల్సరీ చేస్తారు. ఓకే, సో చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? సాగో కిచిడి. సాగో కిచిడి. సాగో అంటే సాబుదానా. ఓ, సాబుదానాని సాగో అంటారా మరాఠీలో? ఓకే ఓకే, నేర్చుకుందామా అండి సాగో కిచిడి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సాగో కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఆల్రెడీ మనం సాబుదానాని నానబెట్టి పెట్టుకున్నాం, సోక్ చేసేసుకున్నాం. సోక్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. అయితే ఓకే, ముందు ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసి ముందు ఈ పల్లీని డ్రై రోస్ట్ చేసుకోండి. ఓకే,
ఈ పొట్టు తీయాలండి పల్లివి. రోస్ట్ అయిన తర్వాత వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్గా జార్లోకి తీసేసుకుందామా? ఇది పొట్టు తీయాలి. పొట్టు తీయాలా? గ్రైండ్ చేయాలి 1 ప్లేట్లో. ఇది కొంచెం చల్లారాలి కదా? కొంచెం చల్లారాలి. సో కాసేపు ఇలా పెడితే చల్లారుతుంది. లోపల ఏం చేయొచ్చు? మనం పోపు వేసుకుందామా? ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ కిచిడి డెఫినెట్ గా తింటారు కూడా. ఫాస్టింగ్ అక్కడ లైక్ మహారాష్ట్రలో మీకు దొరుకుతుందండి, షాప్స్ లో కూడా దొరుకుతుంది కిచిడి. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. మహారాష్ట్ర తెలంగాణ ఇక్కడ దొరకదు మీకు, దొరకదు. అక్కడ కంపల్సరీ ఆల్ ఫాస్టింగ్ సాబుదానా కిచిడి, సాబుదానా వడ అవన్నీ దొరుకుతాయి. అండ్ డోక్లా కూడా అక్కడే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. డోక్లా ఇస్ గుజరాత్ డిష్ అండి. గుజరాత్ అది. కొన్ని ప్లేసెస్ లో దానికే పరిమితం ఉంటాయి, కానీ ఎంత డెవలప్ అయినా కూడా అది ఇక్కడికి రాలేదు. ఈ మధ్య దొరుకుతున్నాయి మీకు ఢోక్లా దొరుకుతున్నాయా? దొరుకుతాయి. ఓకే ఓకే. ఇప్పుడు వేడైపోయింది. జీరా యాడ్ చేయాలండి. పచ్చిమిర్చిని కచ్చిమిర్చి సిమిలర్ గా ఉన్నాయి కొన్ని వర్డ్స్ ఆల్మోస్ట్ కదా. ఎండుమిర్చి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవాలి లేకపోతే ఎండుమిర్చి యూజువల్లీ అక్కడ వాడరు మహారాష్ట్రలో, పచ్చిమిర్చి ఎక్కువ. ఇది ఎండుమిర్చి తెలంగాణ స్టైల్. అండ్ కరియాపాక్. ఓకే. ఆలు యాడ్ చేయాలండి. ఆలు వేసుకున్నాం. ఆలు కంపల్సరీయా? ఈ సాబుదానాలో ఆలు ఒక్కటే యూజ్ చేస్తారు అనుకుంటా. ఓన్లీ ఆలు. మీరు ఇట్లా డైరెక్ట్ వేయొచ్చు, లేకపోతే ఆలుని బాయిల్ చేసి కూడా వేయచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి కదా, చల్లారిపోయింది. సో ఇప్పుడు దీని పొట్టు మనం తీసేసుకోవచ్చు కదా. అయితే చల్లారిపోయింది. ఓకే, గ్రైండ్ చేసుకోవచ్చు. పౌడర్ కదా అండి? అది పౌడర్ చేసేసి వస్తారా? అయిపోయిందండి. ఓకే, తీసుకొచ్చి. మొత్తం ఫైన్ పౌడర్ కాదు, ఇలా కొంచెం మోటా మోటానే ఉంటుంది. ఓకే ఓకే, బాగుంది. బాగా వాడారు వర్డ్. ఏంటో మోటనా? మోటా అంటే మోటానా? బొద్దుగా అంటే కచ్చపచ్చగా, ఇంకా చాలా ఉన్నాయిలేండి, బరకగా. ఓకే, ఆలు అయిపోయిందండి. దీంట్లో సాబుదానా ఫైనల్ గా పొడి కూడా ఇప్పుడు వేసేయాలండి. ఇప్పుడు వేసేయాలా? ఇందులో మనము పసుపు వేయమా అండి? పసుపు లైక్ ఫాస్టింగ్ కి నడవదండి పసుపు. అవునా? అందుకే పసుపు వేయండి. ఓకే ఓకే. అండ్ సాల్ట్. ఫైనలీ సాల్ట్. మొత్తం మిక్స్ చేయాలి. ఓకే శృతి గారు, సో కంప్లీట్ అయిపోయినట్టే కదా? ఎస్ అండి. అయిపోయిందండి సాబుదానా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి కొబ్బరి తురుము ఇంకా కొత్తిమీర గార్నిష్ చేయాలి. అయిపోయిందండి. సో మిక్స్ చేస్తే సరిపోతుంది. వేడిగా సాగు
సాగో కిచిడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సాగో కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, నానబెట్టిన సాబుదానా 1 కప్పు, ఉప్పు తగినంత, బంగాళదుంప 1, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు. సాగో కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించి చల్లార్చి పొట్టు తీసి మిక్సీ జార్ లోకి వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, బంగాళదుంప ముక్కలు, నానబెట్టిన సాబుదానా, మిక్సీ పట్టుకున్న పల్లి పొడి, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని చివరిగా కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాగో కిచిడి రెడీ. సాగో కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? ఓకే. బాగుంది. కొబ్బరి తురుము ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది. అండ్ పల్లీ పౌడర్ మాత్రం అల్టిమేట్. అది ఉంటేనే సాగో కిచిడికి టేస్ట్. ఓకే శృతి గారు, టేస్టీ వంటకాలని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, శృతి గారు పరిచయం చేసిన 2 టేస్టీ మహారాష్ట్రియన్ స్పెషల్ డిషెస్ చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి చికెన్ బాదామి, అలాగే సాగో కిచిడి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి మహారాష్ట్రియన్ స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.